తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సెక్రటరీ జనరల్, కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడిని. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9 సంవత్సరాల క్రితం ఒక పిడికిడి మందితోని స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంచెలంచెలుగా 33 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, విలేజ్ కమిటీలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా టప్పు ఆధ్వర్యంలో 9 సంవత్సరాల ఫలితం మొన్న తెలంగాణ ఉద్యమకాలను గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేకే కమిటీని కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా గతంలోకి పోకుండా తెలంగాణ ఉద్యమకారులకు 4 విభాగాలుగా గుర్తించడానికి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటోది తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని గుర్తించడానికి, రెండోది తెలంగాణ ఉద్యమకారుల గాయపడ్డ వారిని, మూడో అంశం ఎఫ్ఐఆర్ అయినోళ్లు గాని, జైలు జీవితం గడిపినోళ్లు గాని, 4వ అంశం ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా ఆ రోజు, ఎందుకంటే ఎవరైతే నాయకత్వం వహిస్తారో వారి మీద మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ మీద కాకుండా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గాని, జిల్లా వ్యాప్తంలో గాని తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు వీళ్ళకంటే ఎక్కువ పోరాటం చేసినారు. కానీ అప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులకైతే వారి మీద కేసులు అయితే అని, యువతపై అయితే జీవితాలు నాశనం అయితే అని, ఎవరైతే లీడ్ చేసిరో వాళ్ళ మీద మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి అసొంటి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా వాళ్లను 4వ అంశంలో గుర్తించడానికి తారతమ్యం లేకుండా మొన్న ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా స్పష్టంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆల్ పార్టీ నాయకులను కూడా 4వ అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా అప్పుడు కొట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉందో, వివిధ రకాల పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ గుర్తించి ఎవరైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే మనం 250 గదాలే కావచ్చు, అదేవిధంగా 25,000 పెన్షన్ కావచ్చు, అవన్నీ స్పష్టంగా రావడానికి మనందరం కూడా టఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యమకారుల ఫోరం ఐక్యత, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీళ్లకు. ఈరోజు కరీంనగర్లో స్థానిక కాన్ఫరెన్స్ హాల్లో మరి ఉద్యమకారుల సమావేశం ఈరోజు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కమిటీ సత్తన్న గాని, పామరాజు రామారావు గాని, అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గాని, రమేష్ గాని, ప్రసన్న అక్క గాని, అలాగే మా ఓంప్రసాద్ గాని, మిగతా అన్న మిత్రులు గాని చాలా మంది ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రత్యేకంగా ఈ సమావేశం తీర్మానం చేయడం. ఎందుకంటే కరీంనగర్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు చాలా మంది ఉద్యమకారులు మారుమూల ప్రాంతాలతో పాటు వివిధ మండలాల్లో, గ్రామాల్లో మరి చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇంకా వాళ్లకు కొంత సమాచారం ఇంకా తెలియదు. కనుక కరీంనగర్లో మరి ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కరీంనగర్లో నిర్వహించబడుతుంది. మరి గ్రామ కమిటీల నుండి, మండల స్థాయి కమిటీల నుండి, జిల్లా స్థాయి కమిటీల నుండి మరి ఎక్కడైతే ఉద్యమకారులు ఎవరైతే తొలి దశ, మడి దశ, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే తొలి దశ అంటే ఎవరు వస్తారు, మడి దశ అంటే ఎవరు వస్తారు అని చెప్పింది. అంటే సీనియర్ సిటిజన్ వస్తారు. ఆ సీనియర్ సిటిజన్ తో పాటు వీళ్ళందరినీ కూడగట్టుకుని కరీంనగర్లో ఆనాడు ఏ విధంగా అయితే రాష్ట్రం కోసం పోరాటం చేసిన బహిరంగ సభలు ఏ విధంగా అయితే తెలంగాణ చౌకులు నిర్మాణం చేపట్టామో అదే విధంగా ఇక్కడ కరీంనగర్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము త్వరలో. దానికి గ్రామాల నుండి మరి మండల స్థాయి నుండి వివిధ జిల్లాల నుండి ఇందులో మరి అన్ని పార్టీలకు ముఖ్యంగా ఉద్యమకారులే కాబట్టి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, మిగతా ఇతర యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా మంది అప్పుడు ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ పూర్తిగా అవకాశం ఉంది. వాళ్ళు కూడా పార్టీల ఖచ్చితంగా ఎవరైనా కానీ ఉద్యమకారులు ఈ బహిరంగ సభకు తప్పకుండా మరి రావాలని చెప్పి తప్పకుండా కోరుకుంటున్నాం. ఎందుకంటే బహిరంగ సభ వల్ల దాదాపు ప్రజలకు మంచి విషయాలు చేస్తాయి. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం మరి గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని
ఇస్తుంది కాబట్టి అదే ఆశతో మరి చాలా మట్టికి అప్పటి నుండి ఇప్పటి వరకు వయసు కూడా అయిపోతుంది ఉద్యమకారులది. కనుక ఎక్కడ ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు ఈ కరీంనగర్లో జరిగే బహిరంగ సభ త్వరలో పెట్టబోతున్నాం. ఆ కార్యక్రమానికి మీరు అందరూ రావాలని ఉమ్మడి జిల్లా ఫోరం చైర్మన్ నా పేరు తెలంగాణ అన్నం తప్పకుండా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపుగా మేము 25 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. 2001 నుంచి ఉద్యమంలో కొట్లాడుతున్నాం. ఎందరో దీని మీద తెలంగాణ కొరకు ప్రాణత్యాగం చేశారు, జైలు పోయిండ్రు, వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ బతుకులు ఉడయబడ్డాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఉద్యమాలు పట్టించుకోలేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల ముందు మెయిన్ పెట్టింది కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళు మేము ఉద్యమం చేస్తేనే వాళ్ళు దిగొచ్చి కమిటీ పెట్టిండ్రు. కమిటీ కూడా కార్యాలయం కాకుండా తొందరగా మాకు ఉద్యమకారులు తీయాలని కోరుకుంటాము. లేకుంటే మాత్రం మరొక ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి మేమందరం కూడా సామానికి సిద్ధపడ్డాం. పార్టీ కూడా పెడతాం. త్వరగా ముఖ్యమంత్రి రెడ్డి గారు, రేవంత్ గారు దయచేసి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మీకు అందరికీ దండమే చెప్తున్నా. మా బాధలు అర్థం చేసుకొని చాలా కోరుకుంటున్నా. ఇంకోటి కూడా కరీంనగర్ జిల్లాలో కాదు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఈ మీటింగ్ పెడితే మీరు కూడా పాల్గొనాలి. మేం కాదు, అందరం కొట్లాడితేనే తెలంగాణ దిగొస్తారు, మన అందరూ న్యాయం జరుగుతుంది. కానీ ఈ టౌన్ లో ఇది ఏంటంటే టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, అందరూ కలిసి రావాలి. అది కలిసి రావాలని చెప్పి కోరుకున్నా.